సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కోసము, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. అది సంఘం. ఆయన్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు. యేసు ప్రభు ఈ భూలోకములో ఆయన జన్మించినప్పుడు, ఈ భూలోకంలో పరిచర్య చేసినప్పుడు 3.5 సంవత్సరాలు చేసినప్పుడు యేసు ప్రభుతోని లక్షల మంది వచ్చారు, వెంబడించారు. యేసయ్య దగ్గర ఏదైనా ఉంటుందేమో, యేసయ్య ప్రభు దగ్గర ఏంటుండదు. అద్భుత కార్యాలు చేశాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. చనిపోయిన వారిని లేపాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, అనేక కళ్ళేని వాళ్ళకి కళ్ళిచ్చాడు. అనేక అద్భుత కార్యాలు ప్రజల ఎదురుగా చేశారు. చేసినప్పుడు ఆఖరికి యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారు? ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. యేసయ్యతోనే అరే బాబు 10 లక్షల మంది ఉన్నారా? నా సంఘం 10 లక్షల మంది ఉన్నారు, నా సంఘం 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుతోని? లక్షల మంది యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు ప్రధానమైన కాపరి. ఆయన ఈ సంఘానికి ఆయనే ప్రధానమైన కాపరి. నేను అసిస్టెంట్ కాపరిని. ఆయన ఈ సంఘానికి ప్రధానమైన కాపరి. మరి యేసయ్య ప్రధానమైన కాపరి. నా సంఘములో 10 లక్షలు 20 లక్షలు ఇంత చేస్తాను ఇవన్నీ కాదు. యేసు ప్రభువుతో నిలబడిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ఆఖరికి 12 మంది ఉన్నారు. ఎవరు నిలబడలేదు. అవమానం వచ్చిందని వెళ్ళిపోయారు, నిందలు వచ్చాయని వెళ్ళిపోయారు, ఎవరు భరించలేదు. కానీ ఈ 12 మందిలో ఒక యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అమ్మేశాడు. శిష్యుడు యేసయ్యతోని నడుస్తున్నాడు, యేసయ్యతోని కంచంలో భోజనం చేస్తున్నాడు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు నడిచాడు. ఆఖరికి ఏడు చేశాడు? ఆలోచన ఎలాగుంది? ఈ తలంపులు ఎలాగుంది? ప్రభు తెలీదా? అరే అమ్మేస్తున్నానని ప్రభు తెలియదు. నీ తలంపు రాకముందే దేవుడికి తెలుసు. నీ శాస్త్రాలే, నీ ప్రవక్తన, నీ ఊహలు, నీ తలంపులు ఎలాగున్నాయో ఆయనకి తెలుసు అన్నాడు. నీ పని నువ్వు చేసుకో అన్నాడు దేవుడు. నువ్వు ఏది అనుకుంటున్నావో అది చేసుకో. ఆయన